లావణ్య లావణ్య ఇప్పుడు ఇంకా అర్థం కాని విషయం, మిమ్మల్ని వై డిడ్ ద పోలీస్ సడన్లీ టేక్ యూ ఇంటూ కస్టడీ? అంత పరిధి ఉండే పోలీస్ అయితే, అంటే నిజంగా చెప్తున్నాను, అంత ఎవరినైనా ఎప్పుడైనా ఇలా ఎత్తుకెళ్ళిపోయి రిమాండ్లో పెట్టుకోవచ్చు అంటే అది కొంచెం అర్థం కావట్లేదు. హౌ ఇస్ ఇట్ పాసిబుల్? మనం డీప్ గా మాట్లాడదాం మ్యామ్, ఈ కేసు గురించి ఒక్కసారి డీప్ గా మాట్లాడదాం మ్యామ్. చెప్పు సో మ్యామ్ నేను మీకు ఒకసారి ఎఫ్ఐఆర్ కాపీ పంపిస్తాను, ఒకసారి ఎఫ్ఐఆర్ కాపీ చదువుతారా మ్యామ్ ప్లీజ్? మీరు ఒకసారి మా టీంకి పంపించండి, మీరు మా టీం నంబర్ ఉంది కదా. లావణ్య ఇప్పుడు ఒకటి చెప్పండి, ఇప్పుడు ప్రస్తుతం డ్రగ్స్ కేసు ఎక్కడి వరకు వచ్చిందండి? క్వాష్ చేసాము, నాకు అగేన్స్ట్ గా ఏ ఎవిడెన్సెస్ లేవండి, ఉండవు కూడా, నేను ఎప్పుడు ఆ పని చేయలేదు మ్యామ్. బట్ ఎందుకు మరి ఇంతమంది వాళ్ళ జీవితాలు కాదమ్మా, వాళ్ళ భవిష్యత్తులు మ్యామ్? డ్రగ్స్ అన్నది చాలా సెన్సిటివ్ అండ్ చాలా సీరియస్ ఒక ఇష్యూ అండి. ఇప్పుడు నేను ఒకరిని కత్తితో పొడిచాను, మర్డర్ కేసులోనే బయటకు వస్తున్నారు కానీ ఎన్డీపీఎస్ యాక్ట్ లో రావట్లేదు మ్యామ్. కానీ అదే అడుగుతున్నాను, తర్వాత నాకు ఇంకా తెలిసాయండి. ఇప్పుడు ఉదయ్ గాని ప్రీతి గాని ఇంకోళ్ళు గాని ఎందుకు మీకు అగేన్స్ట్ గా ఇవాళ నిలబడి మీడియా ముఖం? ఎందుకంటే మీరు బలవంతంగా ఇచ్చినా వాళ్ళు ఎలా తీసుకున్నా వాళ్ళకి డ్రగ్స్ అలవాటు ఉందని మ్యామ్. నిజంగా అది జరగలేదు, నేను దేనికి కప్పిపుచ్చుకోవాలండి ప్లీజ్? మరి ప్రీతి వెళ్ళి కేసు పెట్టింది, మరి కేసు ఎందుకు తీసుకోలేదండి? ఎక్కడ తీసుకోలేదు? పోలీస్ స్టేషన్, నార్సింగి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చారు కదా ప్రీతి అండ్ ఉదయ్, కంప్లైంట్ తీసుకోలేదు మ్యామ్. పోలీసులు తీసుకోవాలి, రిజెక్ట్ చేశారు. రిజెక్ట్ చేశారు కంప్లైంట్ అంటే బికాజ్ దేర్ ఇస్ నాట్ ఎనఫ్ ఎవిడెన్స్ అని ఫీల్ అయ్యారేమో. బట్ ఇట్స్ నాట్ ట్రూత్ మ్యామ్, ఇట్స్ నాట్ ట్రూ. నో, ఐ డోంట్ థింక్ ద పోలీస్ కెన్. ఇప్పుడు ఒక బాధితులు ఎవరైనా వెళ్తే అమ్మా స్టేషన్ కి, మీరు వెళ్ళినా కూడా ఎవరు వెళ్ళినా కూడా ఒక ప్రైమా ఫేసి ఒక కంప్లైంట్ ఇస్తే దానికి ఉంటే తప్పకుండా అది నోట్ చేసుకుంటారు, అది ఎఫ్ఐఆర్ అవడానికి దే ఆస్క్ ఫర్ మోర్ దిస్ థింగ్. కానీ ఎలాగైతే మరి అలా పోలీసులు ఎలా అయితే కేసు తీసుకోలేదో, మరి మీ పైన కేసు ఎలా తీసుకుని మిమ్మల్ని అరెస్ట్ చేశారు? నేను చెప్తాను. ఇప్పుడు ఎగ్జాంపుల్ శేఖర్ భాష తీసుకుందామండి. శేఖర్ భాష చెయ్యి కిందని ఇప్పుడు ఏదైతే ఇలా కట్టుకొని వస్తున్నాడు, పచ్చి అబద్ధం. అతని పైన 4 వ్యక్తులు వచ్చారు, తర్వాత 3 అన్నాడు, అది అసలు జరగలేదండి. వాళ్ళ ఇంటి ఒకసారి ఏమో స్టూడియో దగ్గరకు వచ్చి కొట్టారంటాడు, ఒకసారి ఏమో వాళ్ళ ఇంటి దగ్గర కొట్టారంటాడు. కాంటినెంటల్ హాస్పిటల్ కూడా మేము కాల్ చేసి, ఏంటి మీ హాస్పిటల్ ఫేక్ దీన్ని ఏమంటారు ఎంకరేజ్ చేస్తున్నారా అంటే, శేఖర్ భాషను హాస్పిటల్ నుంచి పంపించేశారండి. అతని చేయికి ఏం డ్యామేజ్ అవ్వలేదు, అతన్ని కొట్టలేదు. అతను పిటిషన్ రాసిచ్చాడు, నేను పిటిషన్ రాసిచ్చాను. పోలీసులు ఎంక్వైరీకి వచ్చారు. బయటికి ఆంధ్రప్రభ ఆర్ జీ న్యూస్ వాళ్ళు కెమెరాస్ ఫుటేజ్ ఇవ్వకపోవడం కరెక్టే, కానీ పోలీసులకు ఇచ్చారు. పోలీసులు ఫుటేజ్ చూసిన తర్వాత నా కేసు తీసుకున్నారు మ్యామ్. ఎఫ్ఐఆర్ అయింది. శేఖర్ భాష నీ లైఫ్ లో ఒక నిమిషం నేను అడిగేదానికి సమాధానం చెప్పు. నా రైట్ సైడ్ బ్రెస్ట్ మీద నేను మచ్చ చూపించలేను, రాడ్ తగిలింది మ్యామ్ నాకు. లావణ్య ఒక మాట అమ్మా, శేఖర్ భాష నీ లైఫ్లోకి ఎప్పుడు ఎంటర్ అయ్యారు మీ లైఫ్లోకి? ఎందుకంటే శేఖర్ భాష ఒక నిమిషం, లెట్ మీ ఫినిష్ ది క్వశ్చన్. కాదు ఒక మాట, శేఖర్ భాష ఎంత దూరం మీ లైఫ్లోకి వచ్చాడంటే, మీరు భార్యాభర్తలు మాట్లాడుకున్న మాటలు రికార్డ్ చేసే స్థాయికి వెళ్ళారు. రికార్డ్ చేసే స్థాయి అంత చనువు మీ ఇంట్లోకి ఇచ్చారు. అది నువ్వు ఇచ్చావా? ఫిజికల్ ఇంపాసిబుల్ సార్, ఫిజికల్ ఇంపాసిబుల్. భార్యాభర్తల మాటలు శేఖర్ భాష ఎక్కడ ఎవరో పంపితేనే వస్తాయి కదా. శేఖర్ పంపుతాడు, శేఖర్ ఎలా వస్తాడు అసలు పిక్చర్? అదే అడుగుతా, ఎలా వచ్చింది మీ ఇద్దరి మధ్య భార్యాభర్తల మధ్య తిట్లు? లావణ్య గారి దగ్గర కూడా చాలా మంది చాలా రికార్డింగ్స్ బయటకు వచ్చాయి. ఇప్పుడు ఎలా అయిపోయిందంటే, లావణ్య చెప్పన ఉన్నమాట, ఎవరైనా ఎవరితో అయినా ఫోన్ లో మాట్లాడాలంటే భయపడుతున్నారు. ఈ తంతంతా చూసాక ఎవరెక్కడ ఏం రికార్డ్ చేసి ఎక్కడ ట్విస్ట్ చేసి ఏం పెడతారని. నేను అడిగింది, శేఖర్ భాష మీ లైఫ్లో ఎంటర్ అయింది ఎప్పుడు? అతనికి అంత చనువు ఎట్లా దొరికింది మీ ఇంట్లోకి? అది నీ వల్ల లేకపోతే? రాలేదండి, నేను అతని మొహం చూడలేదు, నేను బిగ్ ఎఫ్ఎం లో అతని వాయిస్ కూడా లేదు, అదృష్టశాంతో. నేను శేఖర్ భాష మరి నాకు తెలిసినంత వరకు రాజధానికి కూడా ఫ్రెండ్ కాదండి. నేను రాజధాని ఫ్రెండ్స్ అందరూ కూడా సినిమా వాళ్ళు కానివ్వండి, నాకు ఎంతో కొంత తెలుస్తుంది. శేఖర్ భాష మరి ఫస్ట్ ఈ ఎపిసోడ్స్ తర్వాత రాజధాని కలవడం జరిగింది అనుకుంటా. దాని తర్వాత రాజధాని ఆడియో ఇచ్చాడు. ఆడియోని పట్టుకొని ఒక దగ్గర అన్ని ఛానల్స్, ఇప్పుడు అతని పైన కంప్లైంట్ ఇచ్చినప్పుడు అతని వీడియోస్ ఇచ్చామండి. దగ్గర ఒక 220 సమ్ లింక్స్ ఇచ్చామండి. అన్ని లింక్స్ లో ఈ అమ్మ ఇది అని అంతా చిత్రీకరించి నేను ఎంత కాదన్నా రాజధానితోనే ఉన్నానండి. ఆ విలువ కూడా నాకు ఇవ్వాల.
సో కానీ ఇక్కడ కల్ప్రిట్ భాషా ఈజ్ శేఖర్ శేఖర్ భాష ఈజ్ వాడి యొక్క శేఖర్ మధ్యవర్తి కదా సార్. దీంట్లో నేను అన్నుందంటే గతంలో కూడా చెప్పాను, శేఖర్ భాష అనేవాడు తన యొక్క ఉనికిని తన యొక్క దీన్ని ఈ మాధ్యమంలో తన పాపులారిటీ తన కోసం అని ఫస్ట్ ఎంటర్ ఎట్లా అయ్యాడంటే నాకు ఫోన్ చేశారు. ఎట్లా అంటే మీరు రండి, మగవాళ్ళకి అన్యాయం జరుగుతుంది, మగవాళ్ళ తరపున మాట్లాడేవాడు లేరు, మగవాళ్ళు లేదు, మీరు మాట్లాడటానికి రండి అని ఈ శేఖర్ భాష విషయం చెప్పారు. శేఖర్ భాష మగవాళ్ళ తరపున మాట్లాడతారు, మీరు మాట్లాడు మగవాళ్ళ తరపున అంటే శేఖర్ భాష తన యొక్క ఎగ్జిస్టెన్స్ కోసం, తన యొక్క పాపులారిటీ, తన యొక్క ఇమేజ్ కోసం అని ఎంటర్ అయింది కనపడుతుంది. లావణ్య ఓకే, మీరు లెట్స్ గో బ్యాక్ టు ద రూట్. ఇప్పుడు మళ్ళీ ఇదే పాయింట్కి వద్దాం. మిమ్మల్ని పోలీసులు రిమాండ్కి ఎందుకు తీసుకెళ్లారు? ఎన్ని రోజులు ఉన్నారండి మీరు పోలీసుల కస్టడీలో? 43 days ma'am. 43 days is a significant period for the police department to detain you with absolutely no kind of evidence. ఒక్కసారి చూద్దాం, రైట్? లెట్ మీ సీ. యా ప్లీజ్. ఏ సెక్షన్స్ వేసారు? 43 రోజులు బెయిల్ రాలేదు, 15 రోజులకు బెయిల్. అసలు బేసిక్గా నా పేరెంట్స్ కి కూడా న్యూస్ లో చూసాక తెలిసింది సార్. నాకు అప్పటికి కేసు అవుతుందని తెలియదు, అండ్ లాయర్ లేడు సార్ అప్పటికి. లాయర్ లేడు, బెయిల్ ఎట్లా తీసుకోవాలో ఏంటి ఐడియా లేదు, తీసుకోవాలో కూడా తెలియదు. రాజతరుణ్ రాలేదు, రాజతరుణ్ తలుచుకుంటే అయ్యే కేసు కూడా కాదండి ఇది. రాజతరుణ్ రాలేదు. ద మూమెంట్ పోలీస్ నన్ను పిక్ చేసుకుంటున్న రైల్వే స్టేషన్ నుంచి రాజతరుణ్ ఫోన్లు ఎత్తడం మానేశాడండి. సో మీ ఇద్దరి మధ్య డిఫరెన్స్ ఈ అరెస్ట్ కార్డు నుంచి స్టార్ట్ అయింది, అంతేనా? అంటే నేను జైలు నుంచి బయటకు వచ్చే 2 days ముందు రాజతరుణ్ ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు సార్. అదే ఈ ఇష్యూ మీ మధ్య డిఫరెన్స్ తీసుకొచ్చింది, తను వెళ్ళిపోవడానికి కాదు. ఇక్కడ ఒక్క నిమిషం అమ్మా. ఓకే, మ్యూజిషియన్ స్టూడెంట్ సో అండ్ సో పావని గ్రూప్ కోకాపేట్ గండిపేట్ ఆర్ఆర్ డిస్ట్రిక్ట్ వెన్ ఎంక్వైర్డ్ విత్ హర్ షీ అడ్మిటెడ్ టు క్యారింగ్ MDMA ఇన్ హర్ బ్లాక్ హ్యాండ్ బ్యాగ్. మ్యామ్ డేట్ ఒకసారి చదవరా, డేట్ అండ్ టైం చదవరా ప్లీజ్, వెరీ ఇంపార్టెంట్. డేట్ ఆఫ్ కంప్లైంటా అంటే డేట్ ఆఫ్ FIR? అంటే నేను దొరికిన నా దగ్గర పొజిషన్ ఉందని మెన్షన్ చేస్తారు కదా FIR కాపీలో, ఆ డేట్ చదవండి మ్యామ్. 28/1/2024 5:17:30 hours అనుకుంటా. యా 28/1/2024 22:20 hours. అవును. Received a suo motu complaint from P. Ashok Verma, SIP of Narsingh IPS. అది అంతేనా? స్టోరీ చదవండి. On 28/1/2024 at 17:30 in the presence of witnesses, the complainant found one lady wearing white color chudidar with a black color handbag moving near frontline 70 apartment. In the presence of witnesses, he stopped the lady and on enquiry she stated her name as Manepalli Lavanya, daughter of so and so so and so so and so, musician whatever అని చెప్పేసి ఇక్కడే in order to conduct personal search notice so and so was served and all that and she so basically మీకు ఊరికే రారు కదండి ఇప్పుడు మీ దగ్గరికి. ఒకటే ఏంటంటే లావణ్య, నేను మిమ్మల్ని ఉందని కానీ లేదని కానీ నేను చెప్పట్లేదండి, ఒకటే అది కోర్టు తెలుస్తుంది. ఒకటే అడుగుతున్నది ఏంటంటే పోలీస్ డిపార్ట్మెంట్ అంత బాధ్యత రహితంగా ఎవరో చెప్పారు కదా, లేకపోతే ఎవరికో మీ మీద కోపం ఉందని చెప్పి, లేకపోతే ఏదో సో అండ్ సో గిట్టట్లేదని చెప్పి వాళ్ళు వచ్చి అలా తీసుకెళ్ళి ఎత్తుకెళ్ళిపోయే అంత సీన్ ఉండదు కదా. మీకు తెలుసు కదా పోలీస్ డిపార్ట్మెంట్ ఎలాగైతే. ఇప్పుడు ప్రీతి కేసు మీరు అంటున్నారు, ప్రీతి కేసు తీసుకోలేదు ఉదయ్ ప్రీతి కేసు అని మీరు అంటున్నారు. అంటే వై? బికాస్ ద పోలీస్ డిపార్ట్మెంట్ ఉదయ్ అండ్ ప్రీతి కేసులో సరిగ్గా. Can I request one thing? Can you please call Narsinghi police station and ask them if she did any, please? అంటే హౌ కెన్ కాదమ్మా, ఒకటి అది కాదు. ఐఎమ్ బేసింగ్ లేదు మ్యామ్ I am basing my discussion based on అలా కాదు. then they will be penalized. తప్పుడుగా పోలీస్ డిపార్ట్మెంట్ గనుక ఎత్తుకెళ్తే police will do this type of action when there is influence. ఎక్కడ వాళ్ళ కనుక ఈ అమ్మాయి మీద ఏదైనా సార్ ప్రెషర్ ఉంటే చేస్తారు. ఏ ప్రెషర్ లో వాళ్ళు చేసినా కూడా వాళ్ళు సమర్థించుకోవడం అన్ని కూడా చెప్పలేము. బట్ మీ తరపున ఒక కాల్ చేస్తే కూడా వాళ్ళు ఏమి యాక్షన్ ఏదో ప్రాబ్లం అవ్వదు కదా మ్యామ్, నాకు అది హెల్ప్ అవుతుంది కదా, ఒక్కసారి కాల్ చేయండి. అలా కాదు, ఇక్కడ కాదమ్మా. నేను అగైన్ ఐఎమ్ నాట్ ఇంప్లాయింగ్ దట్, మీరు మళ్ళీ చెప్తున్నాను, ఐఎమ్ బేసింగ్ ఇట్ ఆన్ ఫ్యాక్ట్స్. ఒకానొక రోజున ఈ జనవరిలో 2024లో మిమ్మల్ని పోలీసులు వచ్చి సడన్గా అడిగి మీరు ఫలానా ప్లేస్లో ఉన్నప్పుడు వచ్చి సెర్చ్ వారెంట్ కూడా ఇచ్చి దే సర్చ్ యువర్ బ్యాగ్, ఫౌండ్ సంథింగ్. మీరు దొరికిందమ్మా మరి సెర్చ్
మరి దొరికిందని రాశారు ఎఫ్ఐఆర్లో. దొరికిందని అలాగే రాశారు ఎఫ్ఐఆర్ లో. అలాగే రాశారు సార్. దయచేసి నన్ను నమ్మండి, నా దగ్గర లేదు. కోర్టులో ఏం తెలియదు. కోర్టులో ఓకే వాళ్ళు ఛార్జ్ షీట్ వేసారమ్మా, ఛార్జ్ షీట్ వేసారా? వేయలేదు. ఛార్జ్ షీట్ ఇంతవరకు వేయలా. ఛార్జ్ షీట్ వేయలేదు. అంటే తను అదే అంటున్నారు, దట్ కోర్టులో ఉంది నిరూపించుకుంటా నేను అంటున్నారు. షీఈస్ కాన్ఫిడెంట్ దట్ యు ఆర్ కాన్ఫిడెంట్ లావణ్య దట్ యు విల్ ప్రూవ్ యువర్ సెల్ఫ్ ఇన్నోసెంట్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ లా. ఓకే ఓకే దట్స్ ఫైన్. ఇప్పుడు మరి చాలా మంది ఆఫ్ కోర్స్ ఆర్ కమింగ్ అండ్ స్పీకింగ్ ఇన్ వ్యాపారం చేస్తుంటే ఇప్పుడే బయటపడతానా మ్యామ్ 32 ఏళ్లలో? రైట్. అంటే మీరు అండం మీ దగ్గర కనుక అంతకు ముందు నుంచి అంతకు పూర్వం నుంచి అలవాట్లు ఉండుంటే మీరు ఇప్పుడే ఎందుకు బయటపడ్డారు అని అడుగుతున్నారు. ఇప్పుడే ఎందుకు బయటపడ్డారు అని మేము అడుగుతున్నాం. రాష్ట్రానికి సంబంధం లేని బాధితులను రమ్మనండి మ్యామ్. నేను బిజినెస్ చేస్తే ఓన్లీ రాష్ట్రం ఫ్రెండ్స్ కి అమ్ముతానా మ్యామ్? రిలేటెడ్ పీపుల్ కి, శేఖర్ భాషకి, రాష్ట్రానికి, ఇప్పుడు వీళ్ళ మధ్యలో ఉన్న 4-5 పీపుల్ కి అమ్ముతానా మ్యామ్? సరే. అండ్ ఆన్ మీరు అన్నది కరెక్టే. అదే లాజిక్ని ఎక్స్టెండ్ చేస్తూ ఈరోజు మనకి చిట్టి గారు ఆయన స్వచ్ఛందంగా స్పందించి ఒక పెద్ద మనిషిగా వచ్చి మాట్లాడారు. బట్ ఎందుకు మీ వాళ్ళు మీ ఫ్రెండ్స్ సర్కిల్స్ నుంచి కానీ ఎవరెవరు వచ్చి మాట్లాడుతున్నారు మీ పక్షాన లావణ్య? ఎందుకంటే జనరల్గా ఏమైపోయిందంటే లావణ్య, ఆనెస్ట్గా చెప్తున్నాను, మీరు చేసిన ఈ ఫార్వర్డింగ్లు, ఈ జనరల్ ఈ భూత పురాణాలు ఏవైతే స్టూడియోలో నడిచాయి, చెప్పులు తీశారు, ఇవన్నీ ఏంటంటే మిమ్మల్ని ఒక ఇమేజ్లో పెట్టేసి ఎవ్రీబడి నౌ థింగ్స్ మీరు ఒక సైకాటిక్ రేజ్ ఉంది మీరు ఒక సైకో అని చాలా మంది అంటున్నారు. చాలా వచ్చిన వీడియోలో దానికి ఎవరు బాధ్యులు? మీ అసలు పాయింట్ పక్కకి వెళ్ళిపోయింది. డ్రగ్స్ లో మీరు నిర్దోషి కారంటున్నారు, అలాగే రాష్ట్రం మీకు కావాలో వద్దో వాట్ ఎవర్ పక్కకి వెళ్ళిపోయి ఈ రోజు ఏమిటి జరుగుతోంది న్యూస్ రూమ్స్ లో? లావణ్య మానసికంగా నాట్ ఇన్ ఆర్డర్ అనేది వచ్చింది. అది ఎందుకు వచ్చింది? దానికి వాళ్ళు ఆరోపణ చేసిన సగం నీ బాధ్యత కూడా ఉందమ్మా. కొంచెం నువ్వు ఎమోషనల్ అవటం కరెక్ట్. తప్పకుండా ఒప్పుకుంటానండి. నేను గొడవ పడ్డాను రాస్తారంతో, నేను బూతులు మాట్లాడాను. కానీ నేను మీడియా సాక్షిగా చెప్తున్నాను, నన్ను 3 రోజులు అదే రాస్తాను నన్ను కించపరుస్తూ తన ఫ్రెండ్స్ ముందు అసభ్యకరంగా పాటలు పాడాడు. అండ్ అదే టైంకి మాల్వి మల్హోత్రా వాళ్ళ తమ్ముడు మీ అమ్మ రాస్తూ ఉంటది, మీ అమ్మ రాస్తూ పడుకుంటది అని ఇలాంటి మాటలు మాట్లాడితే, నేను 3 రోజుల తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్ వెళ్ళిపోయిన తర్వాత రాస్తారుతో ఇదే రూమ్ లో ఇటు కూర్చొని మాట్లాడుతున్నాను. ఇదే ప్లేస్ లో నేను కూర్చున్నాను మ్యామ్, అక్కడ మంచం మీద అతను కూర్చున్నాడు. అప్పుడు జేబులో ఫోన్ పెట్టుకొని రికార్డ్ చేసిన ఒక మాటలు మ్యామ్ అవి. నన్ను లంజా అంటేనే నేను తిట్టాను మ్యామ్, నేను లేకుండా నేను తిట్టలేదు. అండ్ 10 సంవత్సరాలు పడుతుందా మ్యామ్ నాకు ఇలాంటి బయటకు పెట్టడానికి? ఓకే, నేను తప్పు చేశాను అండ్ తప్పు చేసిన దానికి వాళ్ళ మమ్మీని అన్న దానికి నేను క్షమించమని అడిగాను. అర్థమైంది. ఓకే, ఒకటే అంటే ఏమైపోయిందంటే తాగుతున్నాం, రాజు తాగుతున్నాడు, నేను తాగి గొడవ పడ్డాము. నా 11 ఏళ్ళ నా జీవితం, నా కాపురం, నా సంసారం నాశనం అయిపోతుంది అని నాకు చెప్పాడు. నన్ను వదిలేస్తున్నానని చెప్పిన రోజున నేను అవుట్ బస్ట్ అయ్యాను మ్యామ్. ఓకే, ఏ ఆడదైనా అవుట్ బస్ట్ అవుతామా? ఇప్పుడు అలా నేను 10 మంది ముందు తిట్టి ఇలా అన్న తర్వాత ఏ ఆడదైనా, లావణ్య కాదు ఎనీ లేడీ, ఖచ్చితంగా 11 ఏళ్ళు సంసారం చేసి తన జీవితాన్ని అర్పించి, తన అందాన్ని అర్పించి, తన యవనాన్ని కోల్పోయి ఇద్దరు అర్పించుకున్నారు సార్. స్త్రీ పురుషులు అంటే భార్యాభర్త, లావణ్య భర్త ఇద్దరు ఒకరికొకరు. అంటే మీరు సమానత్వం అని మాట్లాడినప్పుడు ఒకటే లావణ్య, ఇక్కడ మిమ్మల్ని తక్కువ చేయట్లేదమ్మా. ఐఎమ్ జస్ట్ సేయింగ్ ఇద్దరు స్వచ్ఛందంగా రిలేషన్షిప్ లో ఉన్నారు. రిలేషన్షిప్ పెళ్లి చేసుకున్నారు, గుడిలో పెళ్లి చేసుకున్నారు. రిలేషన్షిప్ అంటే పెళ్లి కూడా రిలేషన్షిప్ గుడిలో కట్టాడు తాళి. ఓకే మా సైడ్ దట్ ఇస్ ఫైన్. సి నాకు ఇంకా బతికి వేస్ట్ అనిపించింది. ఇంకా అతను కట్టలేదు అన్న రోజున 11 సంవత్సరాలు ఎవరుంటారు మా?